ఈ వాక్యం నన్ను బ్రతికిస్తుంది, ఈ వాక్యం నన్ను రక్షిస్తుంది, ఈ వాక్యం నన్ను కృపాసత్య మార్గములో, వెలుగు మార్గములో, రక్షణ మార్గములో, వాగ్దాన మార్గంలో నన్ను నడిపిస్తుంది. బిగ్గరగా చెప్తారు నమ్మిన వారు 3 సార్లు ఆమేన్ ఆమేన్ ఆమేన్. దయచేసి పక్కన వారికి చెప్తారా? ఇమ్మాన్యుయేల్, ఇమ్మాన్యుయేల్, ఇమ్మాన్యుయేల్ అనగా దేవుడు మనకు తోడయుండును గాక. మత్తయి సువార్త 1:23 ప్రకారంగా ఇమ్మాన్యుయేల్, ప్రతి స్థలమందు దేవుడు మీకు తోడయుండును గాక. ప్లీజ్ లిసన్. దయచేసి నేను పుస్తకంలో కూర్చోవలసింది. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమున బట్టి ఇప్పుడు వచ్చిన మీ అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. సజీవులున్న దేశంలో నిలబెట్టిన దేవునికి మహిమ కలుగును గాక. యుగయుములకు మహిమ కలుగును గాక. ప్రభావం కలుగును గాక. సుధులపై ఆశీనుడికి మహిమ కలుగును గాక. మనం ఏమై ఉన్నామో, ఎలా ఉన్నామో, ఇది కేవలం కృపను బట్టే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రతి నెల 1వ తారీఖు మనకు వాగ్దాన సందేశం జరుగుతుంది. ఈ వాగ్దానం ఎంతమంది జీవులు నెరవేర్పు కలుగుతుందో ఒకసారి చేతులు ఎత్తారా? నెరవేర్పు కలుగుతుందన్న వారు మాత్రమే ఎత్తారు, నామకార్థంగా ఎత్తారు. దయచేసి ఎంతమంది అయితే ఈ వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థిస్తూ ఉంటారు, వారి జీవితంలో దేవుడు మేలులు చేయను గాక. వాగ్దానము అనేది ఎవరిస్తారంటే నీ దేవుడైన యావే అనగా యెహోవా దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం. నీ రాజు యేసుక్రీస్తు ప్రభువు నీకు ఇస్తున్న వాగ్దానం ప్రతి దేవుడు ఎప్పుడైతే ఎత్తుపెట్టి నువ్వు ప్రార్థించి ఆయన పాదం మీద పెట్టి నువ్వు వెళ్తావో నిత్యముగా నీ జీవితంలో కార్యము జరుగును గాక. మీ పక్కన పుస్తకం చెప్తారా? యేసు నామమున దేవుడిని దీవించును గాక. ఆమేన్. యేసు నామమున దేవుడు నిన్ను విస్తరింప చేయును గాక. ఆమేన్. మరలా మీ పక్కన పుస్తకం చెప్తారు. యేసు నామమున ఈ సరిహద్దులు విస్తరింపబడును గాక. ఆమేన్ ఆమేన్. ఇప్పుడు దావీదు రాసిన కీర్తన 140వ అధ్యాయం మనం ధ్యానం చేస్తున్నాం. మనుషుని యొక్క నాలుకన ఏముంటుంది? విషసర్పము. ఇప్పుడు మనం ఏమని మాట్లాడాము? పొరుగు వారి గురించి చెప్పాలి. ఏమని మాట్లాడాము? ఆశీర్వాద వచనము పలికి ఉన్నాం, దీవెన వచనము పలికి ఉన్నాం, కృప కలిగిన వచనము పలికి ఉన్నాం. ఇంకో మాట కూడా మనం చెప్పవచ్చు, మన నోటిలో ఉప్పు వేసిన విధముగా, అనగా ఎంత కూర ఉన్న దాని ఉప్పు వేయకపోతే ఏమన్నా ఉపయోగం ఉండదు. అదే విధముగా మన మాట ఉప్పుకరముగా ఉండాలి, అది ఫలించే విధముగా ఉండాలి. ఇటు విధముగా మీరు ఇతరులు క్షేమం కోరుతున్నారు. ఎప్పుడైతే మన ప్రవర్తన దేవుడు చూసేది ఎక్కడో తెలుసండి? మందిరములో కాదు. ఆటోమేటిక్గా దేవుని మందిరం, దేవుని ఎందుకు ప్రేమ వస్తుంది, భక్తి వస్తుంది, అన్ని విషయంలో మనం దేవునికి లోబడతాం. కానీ మనం లోబడాల్సింది మన ప్రవర్తన, మన క్రియ, మన నడక, మన యొక్క యాటిట్యూడ్ అంతా మార్చబడాల్సింది ఎక్కడో తెలుసా? ఇంటిలో. మీ పక్క పుస్తకం చెప్పండి. ఇంటిలో దేవుడు నిన్ను చెప్పాలి. దేవుడు నిన్ను గృహములో, ఏకాంతములో నీ ప్రవర్తన చూస్తున్నాడు. ఆమేన్. కాబట్టి మనం సరి చేసుకుందాము గాక. ఆమేన్. ప్రభు ఆత్మ మనం సరి చేయును గాక. ఆమేన్. మన ప్రవక్తన నాదుపడుచుతారా? నా ప్రవక్తన ప్రభువు సరి చేయును గాక, సరి చేయును గాక. ఆయన ఆత్మ నాకు తోడయుండును గాక. ఆమేన్. దయచేసి నెల వాగ్దానం చూద్దామండి. ఈ పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేయండి. కీర్తన 143వ అధ్యాయము, కీర్తనలు 143వ అధ్యాయము 10వ వచనం చదువుదామా ఒకసారి? నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును గాక. ఆమేన్. మరొకసారి అందరూ కలిసి చదువుదామండి. ఈ నవంబర్ మాసము ప్రభు మనకిచ్చిన వాగ్దానము, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు
నన్ను నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారండి? దావీదు భక్తుడు యెహోవా దేవునితో మాట్లాడుతున్నాడు, అనగా యావే. మీ పక్క రోజులో చెప్పండి యావే. మన దేవుని పేరు చెప్పాలి, యెహోవా కాదు. అది ట్రాన్స్లేటెడ్ వర్డ్. అసలైన పదము భావజాలం ఏంటంటే యావే. చెప్పాలి, మీ పక్క రోజులో చెప్పండి యావే. ఇప్పుడు మీ ముద్దు పేరు చున్ని బంటు అంటారు కదా, అసలు పేరు ఏంటండి? రాకేష్, మధు అని ఉంటారు కదా. కాబట్టి మనం అసలైన పేరుతో పలికితే సమాజంలో పలుకుతారా, ముద్దు పేరుతో పలుకుతారా? ఉదాహరణ, మీరు చదువుకుంటున్నారు కదా, మీ యొక్క స్కూల్లో, మీ కాలేజ్ లెవెల్లో వచ్చి రాకేష్ మధు అంటే పలుకుతారా? చింటూ బొన్ను అంటే పలుకుతారా? రాకేష్ కదా. ఇదే మాటతో మనం పలకాలి, అనగా మనం దేవుని నామమును ఏ నామమును బట్టి పలకాలంటే యెహోవా నామం. యెహోవా నామమును ఏమంటారంటే ఎగ్జాక్ట్ వర్డ్ యావే. పక్క రోజులు చెప్పండి యావే, యావే. అనగా యెహోవా షమ్మా, యెహోవా ఈరే, యెహోవా రఫా, యెహోవా మెగ్దాస్, యెహోవా ఎల్రోయి, యెహోవా షమ్మా. అనేకమైన మాటలు ఆయన ధ్వజం, ఆయన యొక్క గుణ లక్షణాలు మనం చూస్తున్నాం. కాబట్టి యావే షమ్మా, యావే రఫా అని మీరు పిలవండి. కొత్త విధముగా మాట్లాడండి. యేసుక్రీస్తు ప్రభువుని ఏమనంటే యాశ్వా మెస్సయా అంటారు. ఏమంటారండి? యాశ్వా మెస్సయా. అందరికి తెలుసు మెస్సయా అంటారు, కానీ యాశ్వా మెస్సయా అంటారు. ఓకే, మనమందరము తెలుసుకోవాల్సిన మాట యావే. యెహోవా దేవునితో ఎవరు ప్రార్థిస్తున్నారండి? దావీదు గారు ప్రార్థిస్తున్నారు. ఏమని ప్రార్థిస్తున్నారంటే 2వ వచనం చూద్దాం ఒకసారి దయచేసి. అతను ఏ సేవకునితో వ్యాజ్యమాడకుము, నీ సేవకునితో వ్యాజ్యమాడకుము, సజీవుల్లో ఒకడును. చాలండి. వ్యాజ్యమాడటం అంటే ఏంటండి? మన భాషలో, మన వాడుక భాషలో గొడవ పడటం, అవునా? కానీ ఇంగ్లీష్ బైబిల్ ఏ విధంగా రాయబడింది? జడ్జిమెంట్. వ్యాజ్యమాడటం అనే మాటను ఇంగ్లీష్ లో ఏమని రాయబడిందంటే, ఇంగ్లీష్ బైబిల్లో జడ్జిమెంట్. మీ పాప కోసం చెప్పండి జడ్జిమెంట్. జడ్జిమెంట్ అంటే ఏంటండి? తీర్పు తీర్చడం లేదా తీర్పు పొందుకోవడం. దీన్ని ఏమంటారంటే జడ్జిమెంట్ అంటారు. అనగా దేవుడిని ఈ విధంగా అడుగుతున్నాడు, అయ్యా నువ్వు తీర్పు తీర్చగలలా సజీవులుగా ఉన్న మేము నీతిమంతులుగా మేము ఎలా అవగలము? నువ్వు తీర్పు తీరిస్తే, అవును దావీదు కూడా ఈ విధంగా అన్నాడు, నాయన నా తల్లి గర్భములో నేను పిండముగా ఉండక మునిపే నేను అని అతను ఒప్పుకుంటున్నాడు. కాబట్టి ఇటు విధముగా మనం ప్రార్థన చేసినప్పుడు మనం అడగాలి, అయ్యా దయచేసి నేను పాపాత్మలను ఒప్పుకొచ్చున్నాను, దయచేసి అనే పదము మనం వాడాలి. ఒక మినిస్టర్ దగ్గర, ఒక ఎమ్మెల్యే దగ్గర, లేకపోతే ఒక పిఎం దగ్గర, లేకపోతే ఒక లెక్చరర్స్ దగ్గర, ఒక టీచర్స్ దగ్గర, మనకన్నా పెద్దవాళ్ళ ఎదుట దయచేసి అనే పదం అనేది పదజాలను మనము వాడతామండి. అదే విధంగా మనం ప్రార్థనలో ఏం వాడాలండి? దయచేసి. దావీదు కుమారుడా దయచేసి నీ ఎదుట నేను ఒప్పుకొనుచున్నాను, నేను పాపాత్ములను, నువ్వు తీర్పు తీర్చినలా నేను నీతిమంతుడను కాదు. దయచేసి 2వ వచనం చదువుదాం ఒకసారి. నీ సేవకునితో వ్యాజ్యమాడకుము, నీ సేవకునితో వ్యాజ్యమాడకుము, సజీవుల్లో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడిగా ఎంచబడడు. దేవుడు తీర్పు తీరిస్తే ఏ వ్యక్తి నీతిమంతుడని? దేవుడు చిన్నతనం నుంచి మనం మరణించే వరకు, ఉదాహరణ నేనే, ఆయన సింహాసనం మీద తీర్పు తీరుస్తాడు. నేను మంచివాడు అవుతా కాదు. నాకు మాట చెప్పినా మీరు ఫీల్ అవ్వాలంటే సేవకులు మంచివాడు కాదు. నిజమే. ఎందుకు పనికిరాని వాళ్ళని దేవుడు వాడుకుంటారని సేవకుల నోటి నుంచి ఒక సాక్ష్యం వచ్చింది. కానీ నిజంగా ఈ స్థితిలో నేను మంచివాడిని కాదు. ఐఎమ్ నాట్ అట్ ఆల్ గుడ్ మ్యాన్. నేను మంచివాడిని ఎంత మాత్రం పిలిపించుకో. ఈ సమయం ముందు నా యొక్క ప్రార్థన, నా స్థితి యొక్క మార్చబడినప్పుడు మీరు నాకు ఒక గౌరవం ఇస్తున్నారు, నన్ను ఒక ప్రేమిస్తున్నారు, నాకు ఒక సేవకుడు వందనములు చెల్లిస్తున్నారు, నాకు ఒక హానర్ అనే గౌరవం అనేది మీరు నాకు ఇస్తున్నారు. కానీ అది ఇప్పుడు వచ్చింది. కానీ నా పాత స్థితిని నేను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఒకవేళ నా పాపమును పాత స్థితి జ్ఞాపకం చేసుకుని నీతిమంతుని అవుతానా? సేవకుడిగా ఇప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే నన్ను ఆయన రాజ్యంలో ఉంచుకోవచ్చు. కానీ నా పాత స్థితిని నేను మర్చిపోయి ఇప్పుడున్న ప్రజెంట్ స్థితిని బట్టి నేను హెచ్చిపోతున్నాను అనుకోండి. ఉదాహరణ నేను ఒకవేళ ఘనత పోతున్నాను అనుకోండి, నేను ఒకవేళ ఈర్ష్యపడుతున్నాను అనుకోండి, ఒకవేళ ధన బలము, హంగు బలము, అన్ని బలము అనుకోని అని నేను ఒకవేళ హోందాగానే ఉన్నానేమో, దేవుడు నేను తక్కువ చేస్తున్నానేమో. కాబట్టి మనం దేవుడు ఈ విధంగా అడుగుతున్నాడు, నీతో నాతో మాట్లాడుతున్నాడు. గాడ్ ఈజ్ జడ్జింగ్ యూ అనగా దేవుడు నిన్ను తీర్పు తీరుస్తున్నాడు. అనగా దేవుడు
నీతో వ్యాజ్యమాడుతున్నాడు. వ్యాజ్యమాడటం అంటే తీర్పు తీర్చడం. దేవుడు తీర్పు తీర్స్తే మనం నీతిమంతులు అగపడతామా? అగపడలేము. కాబట్టి అందుకే దావీదు భక్తుడు అన్నాడు, నాయనా నేను పాపాత్ముడును, నా తల్లి గర్భంలో నేను పిండముగా ఉండక మునిపే నేను పాపం. ఐఎమ్ ఒబేయింగ్, ఐఎమ్ కన్ఫెసింగ్ మై సిన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ మై లార్డ్. ప్రభువా, నీ ఎదుట నా పాపమును నేను ఒప్పుకొనుచున్నాను, దయచేసి నన్ను క్షమించదు ప్రభువా అని అడుగుతున్నాడు. ఈ నెల మన వాగ్దానం ఒకసారి మనం జ్ఞాపకం చేస్తాం. 10వ వచనం చూద్దాం. ఇందులో దయచేసి ఈ దావీదు భక్తుడు ఈ 2వ వచనం మనం చూసినట్లయితే బలహీనతలో ప్రార్థిస్తాం. మీ పక్క రుజువుతో చెప్పండి, బలహీనతలు. మళ్ళా చెప్పండి, బలహీనతలు, సమస్యలు, నిందలు, అవమానాలు, అనేకమైన పరిస్థితుల్లో ఈ దావీదు భక్తులు ఉన్నప్పుడు చేస్తున్న ప్రార్థన, అయ్యా నీవు నన్ను తీర్పు తీర్చిన ఎడలా నేను నీతిమంతులుగా కనబడతానా? అండ్ హి వాస్ ఒబేయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. దేవుని ఎదురు తగ్గించుకొని అడుగుతున్నాడు, అయ్యా దయచేసి నేను సజీవులుగానే నువ్వు నన్ను ఇచ్చావు. మరొక మాట మనం 9వ వచనంలో చూసినట్లయితే, యెహోవా నేను నీ మరుగుజొచ్చి ఉన్నాను, నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపింపు. శత్రువులు చాలండి. శత్రువులు ఎవరు? ఈ శత్రువులు ఎవరు? ఈ శత్రువులు తెలీదా మీకు? శత్రువులు ఎవరు? మీకు శత్రువులు లేరండి? ఆత్మీయ పోరాటంలో శత్రువులు లేరా? దయచేసి నా శరీర సంబంధంగా అడగట్లా. మీ ఆత్మీయమైన జీవితంలో మీ కుటుంబ సమస్యలు ఎవరు లేవా? ఎవరు లేవా? అప్పులు లేవా? అశాంతి లేవా? సమస్యలు లేవా? నిందలు లేవా? అనేకమైన పరిస్థితులు మనుషుని ఏలుబడి చేస్తాయి. శరీరాశ, నేత్రాశ, కోపము, గర్వము, అహంకారం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి 20 వచ్చిన మనం చూసినట్లయితే, కాగా శరీరేచ్ఛలు స్పష్టమైన ఉన్నవి. అవేమనగా కామకత్వము, జారత్వము, విగ్రహారాధన, అల్లరితో కూడిన ఆటపట్లు, మద్దతులు అనేకమైనవి ఉన్నవి. శరీరేచ్ఛలు అనేకమైన స్పష్టంగా ఉన్నవి, అనేకమైన అని రాయబడింది. అనగా మనలో ఉన్న కోపము కూడా ఉంచుకోవాలి. మనుషులు అనేకమైన విషయంలో తగ్గించుకొని ఉంటారు. ఇక్కడ మనం చూసినట్లయితే 10వ వచనం మన వాగ్దానంలో దయగల ఆత్మ నీకు తోడయుండును గాక ఉంది. దయగల ఆత్మ నీకు నాకు మనందరికి తోడై ఉండాలంటే మనం ఏం విడిచిపెట్టుకోవాలండి? కోపమును విడిచిపెట్టుకోవాలి. మీ పక్కన భుజం చెప్పండి, కోపము, ఈర్ష్య, ఆవేశం, ఇవన్నిటిని విడిచిపెట్టాలి. తిరుగుబాటు, అవిధేయత, మూర్ఖత్వం. కొంతమంది ఎంత చెప్పినా కానీ దీన్ని ఏమంటారంటే మూర్ఖత్వం అంటారు, రిబీలియన్ అంటారు. రిబీలియన్ స్పిరిట్ మనుషుని ఏలుబడి చేసింది. ఇప్పుడు ఉదాహరణకి తాగే అతనికి అరే తాగుతున్నా బాబు అంటారు, మరలా రేపు వస్తాడు తాగుతున్నా నాయన అంటారు, మరలా చెప్తానే ఉంటారు చిన్నపిల్లల తాగొద్దు అంటారు. వింటారా? అనగా వారు ఏ ఆత్మ ఏలుబడి చేస్తుందండి? రిబీలియన్ అనగా తిరుగుబాటు ఆత్మ, మూర్ఖపు ఆత్మ వారిలో ఏలుబడి చేస్తుంది. కాబట్టి నా ప్రియ సహోదరా, ఈ సమయంలో దేవుని యొక్క దయగల ఆత్మ మనం పొందుకోవాలంటే కొన్ని మనం విడిచిపెట్టాలి. రిబిలియన్ స్పిరిట్ మనం విడిచిపెట్టాలి. మూర్ఖత్వం అనే స్వభావం విడిచిపెట్టాలి. నా తీరింతే, నా నడకింతే, నా వైఖరి ఇంతే, నేను ఈ విధంగానే ఉంటాను, ఈ రూట్లోకి నేను రాను ప్రభువా అని దేవుని యొక్క ఒకవేళ సమర్పించుకొని తీర్మానం చేసుకున్నాం అనుకోండి, దేవుడు కూడా విడిచిపెట్టేస్తాడు. దేవుడు చెప్పిన మాటే మనం వినాలి. అందుకే రాజు అయిన దావీదు కూడా ఏమన్నాడంటే, అయ్యా నీ దృష్టికి నేను పాపాత్మను, దయచేసి నీ కను దృష్టి నా మీద ఉంచుదయ్యా. శత్రువులు దండెత్తి వస్తున్నారు, నన్ను హింసిస్తున్నారు, శోధిస్తున్నారు, దయచేసి సజీవులు ఉన్న దేశంలో నన్ను ఉంచు ప్రభువా. నీ దయగల ఆత్మ నాకు తోడు ఉంచునయ్యా. నీ చిత్తానుసారమైన ప్రవర్తించుటకు నీ ఆత్మను నాకు తోడై ఉంచును ప్రభువా. ఇప్పుడు దేవుని ఆత్మ మనకు తోడుగా లేకపోతే మనం ఏ పని చేయగలమండి? కొన్ని విషయంలో మనం అంటాం, అమ్మా ఈరోజు నేను క్షేమముగా ఇంటికి వచ్చానంటే కేవలము దేవుడు నాకు తోడై ఉన్నాడు. అమ్మా ఈరోజు నేను బయటకు వెళ్ళి వచ్చాను, నా పక్కన ఉన్న అతను ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు, పక్కనే ఉన్నా కానీ నాకు ఏ హాని కాలేదు, కేవలము దేవుడు నాకు తోడై ఉన్నాడు. హౌ యు ఆర్ సేయింగ్ దట్? మనం ఏ విధంగా చెప్పగలుగుతున్నామండి? దేవుని చూడగలుగుతున్నామా? చూడలేకపోతున్నాం. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమును మనము
విధేయత చూపించాలి, గౌరవించాలి. Whenever you honor the word of God, whenever you honor the Holy Spirit, the Spirit will come into your hearts. అనగా దేవుని ఆత్మను ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావో, దేవుని ఆత్మను ఎప్పుడైతే నువ్వు పిలుస్తావో, ఆయన ఆత్మ నీలోకి రావడానికి సిద్ధముగా ఉంది. కానీ మనలో సంసిద్ధముగా లేని కొన్ని అవి మనందరినీ విడిచిపెట్టాలి. We have to throw out. వాటిని మనం విడిచిపెట్టాలి, తీసివేయాలి, పారేయాలి. అవి ఏంటంటే మనుషుల్లో ఉన్న కోపం, అవిధేయత. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 5వ అధ్యాయం 13వ వచనంలో సంథింగ్ 3వ వచనంలో ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోకి వచ్చే శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు. చూడండి ఒకసారి. ఆయన కుమారుడై ఉండి ఎన్నో వచనమా? 5వ అధ్యాయం 8వ వచనం చూడండి దయచేసి. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాను. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు విధేయత నేర్చుకున్నారంటే నీ కోసం, నా కోసం. ఎందుకంటే అవిధేయత మనం చేస్తూనే ఉంటాం. ఆయన శరీరము తింటూనే ఉంటాం, ఆయన రక్తంలో మనం పానం చేస్తూనే ఉంటాం. అయినప్పటికీ కొన్ని విషయం మనము తప్పిపోతా ఉంటాం, అవిధేయతలోకి వెళ్ళిపోతాం, మూర్ఖత్వంలోకి వెళ్ళిపోతాం, తిరుగుబాటు చేస్తాం, హేళన చేస్తాం. ఈ నోటితోనే దేవుని స్తుతిస్తాం, ఈ నోటితోనే దేవుని నామమును అవమానపరుస్తాం. ఇప్పుడు మనం చూసినట్లయితే 141 మన నాలుక ఎలా ఉన్నది? విషసర్పముగా ఉన్నది. వీఆర్ ప్రైజింగ్ గాడ్ బట్ వీఆర్ ఫూలింగ్ ఆల్సో గాడ్. మనం దేవుని స్తుతిస్తున్నాం, దేవుని నామమును కూడా అవమానపరుస్తున్నాం. ఎందుకంటే మన ప్రవర్తన, మన క్రియలు ఆయన చిత్తానుసారముగా నడవట్లేదు. 10వ వచనం దయచేసి కీర్తనలు 143వ అధ్యాయం 10వ వచనం వాగ్దానం దయచేసి. నీవే నా దేవుడవు, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ, మంచి సందర్భం బిగ్గరగా స్వరమెత్తి చదువుదామండి. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును గాక. నీ చిత్తానుసారంగా నాతో పాటు చెప్తారా? దేవా నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నీ దయగల ఆత్మ దయచేసి నాకు, నా సంతతికి దయచేయము. ఆమేన్. సమభూమి అంట అప్రైట్నెస్ ల్యాండ్ అంట ఇంగ్లీష్. ద ల్యాండ్ ఆఫ్ అప్రైట్నెస్. సమభూమి, ఈ భూమి మీద సమానముగా దేవుడు చూస్తున్నాడు. ఆయన ఆత్మ సమానముగా ఇస్తున్నాడు. ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించు వారికి, ఆయన చిత్తానుసారంగా నడుచు వారికి, ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించు వారికి, ఆయన చిత్తానుసారంగా ఎవరైతే నడుస్తారో, జీవిస్తారో, ఆయన మాటను వెంబడిస్తారో, ఆయన వాగ్దానంలో ఎవరైతే నడుస్తారో, గాడ్ ఈస్ గివింగ్ హిస్ స్పిరిట్ టు యు. ఆయన ఆత్మను మీకు ఇస్తానంటున్నాడు. దయగల ఆత్మను దేవుడు ఇస్తున్నాడు. కొన్ని విషయంలో మనం చూస్తాం. పరిశుద్ధ గ్రంథం ధ్యానించినప్పుడు దయగల ఆత్మను పిలుస్తారు. పరిశుద్ధ ఆత్మ. రెండవది దత్తపుత్ర ఆత్మను కూడా మనము పిలుస్తాం. దత్తపుత్ర ఆత్మ, దేవుని ఆత్మ అని మనం పిలుస్తాం. కొన్ని విషయంలో దయగల ఆత్మ. దయ అనగా ఫేవర్. అందుకే గుడ్డివాడైన వ్యక్తి ఏమని పిలిచాడు? దావీదు కుమారుడా దయచేసి నాకు చూపును దయచేయి అని వేడుకున్నాడు. అనగా God sent his favor to his man, his people. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇజ్రాయేల్ ప్రజలు, మన పూర్వీకులు 40 సంవత్సరములు దేవుడు వాళ్ళని పరిపాలించాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం, మోషేను చూస్తున్నాం. బట్ మోషే ఎవరిని చూచారు? దేవుని చూచాడు. మోషేను చూసింది ఎవరు? 6 లక్షల కాలబలము కలిగిన ఇశ్రాయేలు ప్రజలు. అనగా మన పితరులు ఎవరిని చూశారు? మోషేను చూశారు. బట్ మోషే ఎవరిని చూశాడు? దేవుని చూచాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా, దేవుని ఆత్మ పాత నిబంధనలో కూడా ఉండాలి. దయచేసి మనం ఓపెన్ చేద్దాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 19-20 వచనంలో చదువుదాము. దయచేసి నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 19-20 వచనంలో చదువుకుందాం. దారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు. మార్గము గుండా వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభమును, దారిలో వారికి వెలిగించుటకు రాత్రి అగ్నిస్తంభమును వారిపై నుండి వెళ్ళిపోక నిలిచెను. వారికి బోధించుటకు
నీ ఉపకారాత్మను దయచేసితివి. నీవిచ్చిన మన్నాను ఈయక మానలేదు. వారి దాహమునకు ఉదకమిచ్చితివి. మనం ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే ద వర్డ్ ఆఫ్ విజ్డమ్, ద వర్డ్ ఆఫ్ నాలెడ్జ్. ఇక్కడ మనం చూసినట్లయితే 20వ వచనం మనం స్పష్టంగా చూసినట్లయితే వారికి బోధించుటకు నీ చదవడం ఒకసారి నీ ఉపకార ఆత్మను దయచేసి. చాలండి, నీ ఉపకార ఆత్మను. ఇక్కడ మనం కీర్తన 143 అధ్యాయం 10వ వచనంలో ఏముందండి? దయగల ఆత్మ. మరల చిత్రం నాతో పాటు దయగల ఆత్మ. నెక్స్ట్ ఉపకార ఆత్మ. ఓకే, రెండు ఒకటే. ద స్పిరిట్ ఆఫ్ హోలీనెస్. ద స్పిరిట్ ఇంగ్లీష్ లో ఈ విధంగా ఉంటాయి, గాడ్ ఆఫ్ హోలీ స్పిరిట్, గుడ్ స్పిరిట్ అని కూడా రాయబడ్డారు. అనగా ఈ ఉపకార ఆత్మ, ఈ దయగల ఆత్మ ఎవరిదండి? దేవుని ఆత్మ. ఆదిలో ఉంది ఆత్మ, అంతంలో కూడా దేవుని ఆత్మే. యేసుక్రీస్తు ప్రభువు చెప్తూ ఉన్నారు, నేను వెళ్ళి మీకు ఒక ఆదరణ కలిగే ఆత్మ మీకు పంపిస్తాను. అదే విధంగా ఇప్పుడు ఇంకో మాట మనం నేర్చుకోవాలి. ఆదరణ ఆత్మ అనగా, ఉపకార ఆత్మ అనగా, దయగల ఆత్మ అనగా ఒకటే. ఆదిలో ఉన్న ఆత్మ దేవుని ఆత్మే, క్రీస్తులో ఉన్న ఆత్మ దేవుని ఆత్మే. ఇప్పుడు మన యుద్ధ ఉన్న ఆత్మ పరిశుద్ధ ఆత్మ దేవుని ఆత్మే. దయగల ఆత్మ అయినా పిలవచ్చు, ఉపకార ఆత్మ అని పిలవచ్చు, ఆదరణకర్త అని పిలవచ్చు, లేదా దత్తపుత్ర ఆత్మని పిలవచ్చు, లేకపోతే అబ్బా తండ్రి అని కూడా పిలవచ్చు. ఆత్మ ఒకటే, దేవుడు ఒకడే. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరములు వారి చెప్పులు పాతగిలలేదు, వారి వస్త్రములు పాతగిలలేదు, వారి యొక్క మడములు వాసిపోలేదు. ఇసుకలో నడుస్తూ ఉంటారు, కాళ్ళు ఎప్పుడు రావాలి మనకి. ఎడారిలో ఒంటెలు నడుస్తుంది, అవి చక్కగా నడుస్తుంది, ఉరుగుతుంది. కానీ మనం ఇసుకలో నడవగలమా? మన పట్టు రాదు. కానీ దేవుని చిత్తానుసారం ఎప్పుడైతే మనం నడుస్తామో, ఆయన ప్రవర్తన ఎప్పుడైతే మనలో ఆలింగనం అవుతుందో, ఆయన శరీరం ఆయన రక్తం తీసుకున్నప్పుడు, ఆయన స్వభావం మనలో ఆలింగనం అయినప్పుడు, ఆయన చిత్తానుసారంగా నడిచినప్పుడు, ఆయన ఆత్మ, ఆయన దయగల ఆత్మ, ఉపకార ఆత్మ, ఆయన దత్తపుత్ర ఆత్మ మనకు తోడైండును గాక. 40 సంవత్సరములు దేవుడు వారిని కొనుకగా ఆయన కృప నుంచి కాచి కాపాడాడు. ఆయన కృప నుంచి కాపాడాడండి. పగల మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా తన ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను ఆయన కాచి కాపాడుతూ ఉన్నాడు. గాడ్ సా హిస్ పీపుల్, గాడ్ సేవ్ హిస్ పీపుల్. ఆయన ప్రజలకు ఆహారం కలిగి ఉన్నప్పుడు జీవము కలిగిన ఆహారం ఇచ్చాడు, మన్నా అనే ఆహారం ఇచ్చాడు. మన్నా అనగా ఈ చేతిలో ఉండే పరిశుద్ధులు అన్నారు. ఇజ్రాయెల్స్ పీపుల్ హ్యాస్ బిన్ థర్స్టీ అనగా వారు దప్పిక కొని ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు కలవరసింలో మరణించినప్పుడు ఒక మాట మనం చదువుకున్నాం, 7 మాటలు ఒక మాట. ఏ మాట అంటే? నేను దప్పిగా కొని ఉన్నాను. అదే మాట ఇక్కడ రాయబడింది 20వ వచనం. దప్పిక కలిగిన వారికి ఆ దాహం దేవుడు తీరుస్తున్నారు. అవును, ఎప్పుడైతే మనం ఆయన స్వభావం కలిగి ఉంటామో, క్రీస్తు స్వభావం కలిగి, మనకు కూడా దప్పికగా వేస్తుంది. ఏ దప్పికో తెలుసా? ఆత్మ పట్ల దప్పిక. వీఆర్ క్రేజీ అబౌట్ జీసస్. క్రీస్తు అంటే పిచ్చివారుగా అయిపోతారు. దేవుని ఆత్మలు అయిపోతే ఏమి చేయలేదనే స్థితిలోకి వచ్చేయాలి. మా అయ్యా, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుడు దయచేసి నీ దయగల ఆత్మ నాకు దయచేయండి ప్రభువా అని మనము ప్రార్థించాలి. దయచేసి నాతో పాటు చెప్తారా? ప్రభువా, నాలో ఉన్నవన్నీ మీరు తీసుకోండి, నీలో ఉన్నవన్నీ నాకు దయచేయండి. నీలో ఉన్న ప్రేమను, నీలో ఉన్న దీర్ఘశాంతమును, నీలో ఉన్న దయాళత్వమును, నీలో ఉన్న శాంతిని నాకు దయచేయండి. ఆమేన్. ఈ విధంగా అనుదినం మీరు ప్రార్థించండి. అనుదినము ఈ విధంగా మీరు మెడిటేషన్ చేయండి. డూ ద మెడిటేట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యమును మీరు మెడిటేషన్ చేయండి, ధ్యానించాలి. దయచేసి దావీదు పుత్రుడు వాక్యమును ధ్యానించేవాడు, దివారాత్రులు వాక్యమును ధ్యానించేవాడు. అందుకే దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకున్నాడు, అందుకే దేవుని యొక్క అభిషేకమును పొందుకోగలిగాడు. నా ప్రియ సహోదర సహోదరుడా, దేవుని ఆత్మ తోడై ఉంది. అనేకమైన శత్రువులు దండెత్తి వచ్చారు, కానీ విజయం దావీదుకు దేవుడు ఎదిరించాడు తెలుసా? దేవుని యొక్క దయగల ఆత్మ అతనికి
తోడైంది. ఎందుకు తోడైంది? దేవుని చిత్తానుసారముగా నడిచాడు కాబట్టి. We have to live by His will. దేవుని చిత్తానుసారంగా మనము బ్రతకాలి, జీవించాలి. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న వాగ్దాన సందేశం కూడా నీతో నాతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. మన జీవితం మార్చుకోవాలి. ప్రభువా, ఇన్నాళ్ళు నీ చిత్తాలను నేను ప్రవర్తించట్లేదేమో, కానీ ఈ దినం నుంచి నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు రిబిలియన్ చేశారు, అనగా తిరుగుబాటు చేశారు, మూర్ఖత్వము కలిగి ఉన్నారు, విగ్రహారాధన చేసుకుని ఉన్నారు, దేవుని నామమును అవమానపరిచారు. అయినప్పటికీ ఆయన ఆత్మ తోడైంచాడు. వాళ్ళందరినీ కానాన్లోకి నడిపించాడండి. నడిపించడం చనిపోయారు. తరము వారు కానాన్లోకి చేర్చబడ్డారు. అవునా కాదండి? అవునా కాదా? దేవుడు వాగ్దానం చేశాడు. అలాగే వాగ్దానం మర్చిపోవాలా. నువ్వు తిరుగుబాటు చేసావు అనుకోండి, నేను తిరుగుబాటు చేశాను అనుకోండి, దేవుని రాజ్యంలో వెళ్తానండి? వెళ్ళ. అదేవిధంగా ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు చేశారు. దేవుడికి ఇష్టమైనది రెండే రెండు. ఒకటి తిరుగుబాటు, రెండు విగ్రహారాధన. తిరుగుబాటుని ఇంకా మనం చూడొచ్చు, వ్యభిచారంతో చూడొచ్చు, ధనాపేక్షతో చూడొచ్చు, లేకపోతే అవిధేయత చూడొచ్చు. నాలుగవది మూర్ఖత్వం. ఈ విధముగా కూడా లాస్ట్ టైంతో మాట్లాడారు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇటువంటి విధముగా ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. 40 సంవత్సరం దేవునితో పాటు నడిచారు. దేవుని చిత్తానుసారంగా మోషే దేవుని చిత్తమును అనుసరిస్తూ ముందుకు వెళ్తున్నాడు. అయినప్పటికీ దేవుడు ఆయన కృపను సమకూరుస్తూనే ఉన్నాడు. కానీ మీరేం చేస్తున్నారంటే తిరుగుబాటు చేస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు అనగా మనమే ఆయన వాక్యం విన్నాం, కానీ వాక్యం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఈ వాక్యం ఎక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతే దేవుని ఆత్మ మనం తోడైందా? దేవుని వాగ్దానం మనం నడిపించిందా? దేవుని యొక్క వెలుగులో మనం నడుస్తామా? మన సంతతి నడిచిద్దా? అన్నాడు. ఎందుకంటే మనం ఆయన చిత్తానుసారం ఎప్పుడైతే నువ్వు నడుస్తావో, ఆ వాక్యానుసారం నువ్వు జీవిస్తావో, నీవు ఆశీర్వదించబడదు గాక, నీ బిడ్డలు ఆశీర్వదించబడదు గాక, నీ చేతి పనులు ఆశీర్వదించబడను గాక, నీ బిజినెస్ దీవించబడను గాక, నీ పాడి పశువులు పంటలు యేసు నామమున సమృద్ధి కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి దేవుని చిత్తానుసారం నడిచిన వారికి ఆయన కృప సమృద్ధిగా దేవుడు ఇస్తారన్నాడు. శ్రేష్టకరమైన ఆయన ఆత్మను, దయగల ఆత్మ ప్రతి ఒక్కరికి సమానుభూమి కలిగిన ఈ యొక్క ప్రాంతంలో ప్రతి ఒక్కరికి ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తాడు. శ్రేష్టకరమైన ఆత్మను మనం పొందుకోవాలంటే కొన్ని మనం విడిచిపెట్టాలి. అదే మనం ఈ యొక్క వాడుక భాషలు అంటాం కదండి, కొన్ని కావాలంటే కొన్ని మనము విడిచిపెట్టాలి. అవును, దేవుని యొక్కకు రావాలంటే మనలో ఉన్న చెడుని విడిచిపెట్టాలి. నిత్యముగా ఆయన యొక్క మంచి క్రియలతో మనం ముందుకు వెళ్ళదుము గాక. సంఘములకు ఆత్మ చెబుతున్న మాట చెవుగల వాడు వినును గాక. దయచేసి స్థలంలోనే మోకరించి ఎడల ప్రార్థన చేస్తాం.